హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కందిపొడి చేసుకుందామండి. దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. కందిపప్పు 1 కప్పు, అలాగే శనగపప్పు అరకప్పు, పెసరపప్పు అరకప్పు, దానికి కావాల్సిన ఎండుమిర్చి ఏమో ఒక 10-12 మిర్చి వేసాను పెద్దవి, కొంచెం ఒక పెద్ద స్పూను జీలకర్ర, ఒక్క వెల్లుల్లిపాయ. ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇది చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఏది కర్రీ లేనప్పుడు ఈ కందిపొడి వేసుకుని కాస్త నూనె నెయ్యో వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనం ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ కందిపప్పు వేయించేసుకుందాం, తర్వాత ఉన్న పప్పులు వేయించుకుందాం. ఇది చాలా మంచి కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. చూడండి, ఇది చాలా మంచిగా వేగింది కదా. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు శనగపప్పు వేసాను. శనగపప్పు తర్వాత అందులోనే కొంచెం వేగుతూ ఉండగా పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఇది శనగపప్పు కొంచెం పెద్ద కదా, కొంచెం వేగాక పెసరపప్పు కూడా వేసుకుందాం.